అందరికీ నమస్కారం. పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఎడం బాలాజీ యూటర్న్ రాజకీయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 2014, 2024 ఎన్నికల్లో కూడా యాక్టివ్ పాలిటిక్స్లో రెండు నియోజకవర్గాలు, అటు చీరాల ఇటు పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎడం బాలాజీ గారు ఒక పార్టీలో కూడా పోటీ చేసి దాదాపుగా గెలుపంచుల వరకు పోవటం జరిగింది. సో ఆయనకున్నటువంటి వ్యాపారాలు, ఆయనకున్నటువంటి పరిచయాల దృష్ట్యా కూడా రానున్న రోజుల్లో మళ్ళీ యూటర్న్ రాజకీయాలు తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ జనసేన వైపు కూడా ఆయన చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా కూడా ఎడం బాలాజీకి ఒక పేరుంది. ఆర్థిక బలం ఉన్నటువంటి నేతగా కూడా ఎడం బాలాజీ గారిని చెప్పుకుంటూ ఉంటారు. పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పర్చూరు, చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా ఆర్థిక బలం ఉన్నటువంటి నేత గనక జనసేన పార్టీలో గనక వస్తే కొంత బలం చేకూర్చే అంశంగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో కూడా, ఎందుకంటే పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఆయన ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది తిరస్కరించడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఒక పర్చూరు కాన్స్టిట్యున్సీలో మంచి దమ్మున్న నేత కావాలి. జనసేన పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమందిని చేర్చుకోవటానికి కూడా ముందడుగు వేస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒకరిద్దరు ముగ్గురు నేతలను కూడా ఆయన కలిసి జనసేన వైపు చూస్తున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో కూడా భారీ మార్పులు ఉంటాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు.